హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఎప్పుడెప్పుడు విడుదల చేయబోతున్నారని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్దారులు తప్పనిసరిగా ఈసారి మీరు అప్లై చేసుకోవాలంటే ఇవైతే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఏమేమి రెడీ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకి ఏ సర్టిఫికెట్లు ఉండాలి, సో పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్ సర్వే కానివ్వచ్చు. సో ఈ సర్వేల నిమిత్తం ఏంటంటే ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు అనేది వాయిదా అయితే వేశారు. అయితే 1.50 లక్షల వితంతు పెన్షన్లు అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా అయితే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి బట్ ఏంటంటే మనకు విడుదల చేయలేదు. అయితే దీనికి సంబంధించి విడుదల చేసే యోచనలో అయితే ఉన్నారు. అయితే ఈ పెన్షన్లు అనేది మనము అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఇది ఎప్పుడు విడుదల చేస్తారో మీకు మళ్ళీ చెప్తాను. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకు అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు వితంతు పెన్షన్ అయినట్లయితే కనుక డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు రెడీగా చేసుకొని రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు వికలాంగ పెన్షన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే మనకు సదరం సర్టిఫికేట్ అనేది మనకి ఇప్పుడు స్లాట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సో ఇది ఇక్కడ మనకి ఏ హాస్పిటల్ అయితే కేటాయించుంటారో అక్కడికి వెళ్ళి మనం పరీక్షలు చేసుకొని సో మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ సో 70 ఉన్నా కానీ మీకు బెనిఫిట్ 70 ఉంటే కంపల్సరీగా పెన్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్టుకుంటే కనుక మీకు పెన్షన్ విడుదల చేసిన వెంటనే డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చి అప్లై చేసుకునే దానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనకు ఏంటంటే ఆగస్టు నెలలో అంటే ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇది మనకు లాస్ట్లో విడుదల చేస్తారా అంటే ఆగస్టు నెల ఎండింగ్లో విడుదల చేస్తారా, సో మధ్యలో విడుదల చేస్తారా ఇంకా అది మనకు క్లారిటీ లేదు. కాబట్టి సో ఆగస్టు నెలలో మాత్రం ఈ పెన్షన్ అనేది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎవరైతే పెన్షన్దారులు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని సో ఎవరైతే ఈ విధంగా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి సో అర్హత లేకున్నా కానీ అనర్హత ఉన్నా కానీ అర్హత పొంది పెన్షన్లు తీసుకుంటున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించారు. సో మళ్ళీ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కనుక రెడీ అయితే కనుక అలాంటి వారికి మాత్రం పెన్షన్ అనేది రాదండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు అర్హతలు డాక్యుమెంట్స్ సో ఇవన్నీ మీరు క్లారిటీగా మీరు అన్ని జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇలాంటి వారు మాత్రం పెన్షన్దారులు సో వీరందరూ ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హులు కారు. సో ఈ విధంగా మనకు ఆగస్టు నెలలోనే మనకు పెన్షన్ల పంపిణీ అనేది పెన్షన్లు ఏదైతే ఉందో సో కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.